తెచ్చుకుంటే స్వాతంత్రానికి పూర్వం మన దేశం బలమైన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతో కూడిన గొప్ప విలువలు కలిగింది. ఆ రోజులలో భారతదేశం వివిధ స్థానాలుగా రాజుల పరిపాలనలో సుభిక్షంగా ఉండేది. కానీ 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి స్థిరపడి ప్లాసీ యుద్ధం తర్వాత రాజకీయంగా భారతదేశంపై పట్టు సాధించి క్రమక్రమంగా దేశాన్ని వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి సుమారు 200 ఏళ్ళు మనల్ని పరిపాలించారు. మన దేశంలో వారి వ్యాపారం కోసం చిన్న చిన్న రోడ్లు రైలు మార్గాలు వేసి అధిక మొత్తంలో మన సంపదను వనరులను వారి దేశానికి తరలించుకు వెళ్ళారు. మనల్ని బానిసలుగా చూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మన దేశ నాయకులు చాలామంది ప్రజలకు అవగాహన కల్పించి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. మొదటగా 1857లో మిరట్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియ తోపే, నానా సాహెబ్ లాంటి నాయకులు పాల్గొన్నారు. కానీ సంవత్సర కాలంలోపే ఆంగ్లేయులు ఈ ఉద్యమాన్ని అణిచివేయడం జరిగింది. ఇక రెండవ దశలో 1885 తర్వాత మన దేశ నాయకులు అరబిందో, తిలక్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్ వంటి వారు దేశ పౌరులలో దేశభక్తి రగిలించి ఉద్యమాన్ని నడిపించారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు చాలామంది నాయకులను జైల్లో పెట్టించి భగత్ సింగ్ లాంటి నాయకులను ఉరితీయించారు. ఇక చివరి దశలో మహాత్మా గాంధీ నేతృత్వంలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు పోరాటం కొనసాగించారు. గాంధీజీ అహింసా మార్గంలో శాంతియుతంగా సహాయ నిరాకరణ సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాలను తీవ్రంగా నడిపించి ఆంగ్లేయులపై పట్టు సాధించారు. చివరకు 1947 ఆగస్టు 15 రోజున ఆంగ్లేయులు మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఇంతమంది మహనీయుల త్యాగాలతో సాధించిన ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనం ఈరోజు త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రామంలోని పౌరులు, యువజనులు, విద్యార్థులు అందరూ కూడా గొప్ప నాయకుల అడుగుజాడల్లో నడిచి నవభారత విలువలతో కూడిన దేశ నిర్మాణానికి తోడ్పడాలని కోరుచున్నాను. అంతేకాకుండా గ్రామ ప్రజలందరూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, నాకు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.